హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనం ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము ఇన్, ఆన్ అనే ప్రిపోజిషన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ ప్రిపోజిషన్? ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ టు అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అనగా ప్రిపోజిషన్ అనేది ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ప్రొనౌన్కి ముందర ఉపయోగించబడే ఒక వర్డ్. ఆ వర్డ్ నౌన్ లేదా ప్రొనౌన్కి అదే సెంటెన్స్లో ఉండే వేరొక వర్డ్కి మధ్య ఉండే రిలేషన్ని తెలియజేస్తుంది. కామన్ ప్రిపోజిషన్స్ ఇన్, ఆఫ్, ఆన్, టు, బై, ఫార్, విత్, అబౌవ్, ఫ్రమ్, బిట్వీన్, అమాంగ్, బిలో, బిసైడ్, నియర్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, త్రూ, అక్రాస్, అబౌట్, ఎట్సెట్రా. ఫస్ట్ వన్ ఇన్. ఇన్ అనగా లో లేదా లోపల అని తెలుగులో మీనింగ్ వస్తుంది. ద ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూజ్డ్ టు షో ప్లేస్, టైమ్ అండ్ కండిషన్. ఇన్ అనేది ప్లేస్, టైం లేదా కండిషన్ని తెలియడానికి ఉపయోగపడుతుంది. ప్లేస్ అనే దాని గురించి తెలుసుకుందాం. ప్లేస్ అనగా ఇన్సైడ్, లోపల వైపు. ద టేబుల్ ఈజ్ ఇన్ ద రూమ్. టేబుల్ అనేది రూమ్ లోపల ఉన్నది. ద ఫిష్ ఈజ్ ఇన్ ద పాండ్. చేప కొలనులో ఉన్నది. ఐ సా ఎ లైన్ ఇన్ ద జూ. నేను జూలో లైన్ని చూశాను. ఈ మూడు సెంటెన్స్లో కూడా ఇన్సైడ్ ద ప్లేస్ కాబట్టి మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. సెకండ్ వన్ టైమ్. యూజ్డ్ విత్ మంత్స్, ఇయర్స్, సీజన్స్ అండ్ లాంగర్ పీరియడ్స్. ఎగ్జాంపుల్స్: షీ వాజ్ బోర్న్ ఇన్ జూలై మంత్. He passed his degree in 2000 year. Flowers bloom in spring season. The building was constructed in the 18th century, longer period. I study in the morning, part of a day. Third one, part of a group or area. He lives in India. ఇది వచ్చేసి part of an area. She is in the football team. ఇది part of a group. There are 30 students in the classroom. ఇక్కడ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఎన్ ఏరియా. ఫోర్త్ వన్ కండిషన్ ఆర్ స్టేట్. స్థితి. షీ ఈజ్ ఇన్ ట్రబుల్. ద హౌస్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. షీ ఈజ్ ఇన్ ఏ హర్రీ. ఈ 3 సెంటెన్సెస్లో కూడా కండిషన్ని లేదా స్టేట్ని తెలియజేస్తుంది. ఫిఫ్త్ వన్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అనగా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత జరిగే వాటికి ఇన్ వాడతాము. ద ట్రైన్ విల్ అరైవ్ ఇన్ 10 minutes. 10 minutes లోపల ట్రైన్ వస్తుంది. ఐ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ 2 days. నేను 2 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తాను. ఇక్కడ రెండు కూడా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత జరిగేవి కాబట్టి ఇక్కడ ఇన్ వాడడం జరిగింది. నెక్స్ట్ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ద ప్రిపోజిషన్ ఆన్ ఈజ్ యూజ్డ్ టు షో సర్ఫేస్, స్పెసిఫిక్ డేట్స్, డేస్ అండ్ పొజిషన్. ఫస్ట్ వన్ సర్ఫేస్. సంథింగ్ ఈజ్ టచింగ్ ఆర్ రెస్టింగ్ అనే సర్ఫేస్. ఏదైనా సర్ఫేస్ మీద టచ్ అవుతూ ఉండడం కానీ ఆ సర్ఫేస్ మీద ఉండడం కానీ జరిగినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. ఎగ్జాంపుల్స్: ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద పిక్చర్ ఈజ్ ఆన్ ద వాల్. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. ఈ 3 సెంటెన్సెస్లో కూడా సర్ఫేస్కి టచ్ అవుతూ ఉండడం జరిగింది. సెకండ్ వన్ స్పెసిఫిక్ డేస్ అండ్ డేట్స్. ఐ మెట్ హర్ ఆన్ మై బర్త్డే. స్పెసిఫిక్ డే. ద మీటింగ్ ఈజ్ ఆన్ మండే. స్పెసిఫిక్ డే. మై బర్త్డే ఈజ్ ఆన్ 15th August. డేట్. వీ హ్యావ్ ఏ హాలిడే ఆన్ సండే. స్పెసిఫిక్ డే. థర్డ్ వన్ పొజిషన్. షోస్ పొజిషన్ ఆన్ ఏ లైన్, రోడ్, ఫ్లోర్, ఎట్సెట్రా. The shop is on Park Road. The office is on the second floor. ఈ 2 సెంటెన్సెస్లో కూడా మనకి పొజిషన్ని తెలియజేయబడుతుంది. ఫోర్త్ వన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్డ్ ఫర్ టీవీ, రేడియో, ఫోన్, ఇంటర్నెట్ ఎట్సెట్రా. ఐ వాచ్డ్ ద మ్యాచ్ ఆన్ టీవీ. షీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఐ ఫౌండ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్. ఫిఫ్త్ వన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ది లార్జ్ వెహికల్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాటికి ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము.
He traveled on a bus. She arrived on a train. We went on a ship. ఇన్ అనే ప్రిపోజిషన్ కూడా మనము ట్రాన్స్పోర్ట్కి వాడతాము, కాదంటే స్మాల్ ఆర్ ప్రైవేట్ వెహికల్స్కి వాడతాము. ఇన్ ఏ కార్, ఇన్ ఏ ట్యాక్సీ, ఇన్ యాన్ అంబులెన్స్. ఆన్ అనే ప్రిపోజిషన్ని లార్జర్ వెహికల్స్ లేదా పబ్లిక్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి వాడతాము. మనం నిలబడగలిగే లేదా అటు ఇటు తిరగగలిగే వెహికల్స్కి ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ప్రిపోజిషన్స్ గురించి వివరంగా నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.